హైదరాబాద్ లో రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ కి గణనాథులు తరలివస్తున్నారు. భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగనుంది. గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న అందిస్తారు. శోభయాత్రలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. నిమజ్జనాలకు కొన్ని వందల సంఖ్యలో విగ్రహాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకవైపున చూడొచ్చు, భక్తులందరూ కూడా జై బోలో గణేష్ మహారాజ్ అంటూ కూడా నినాదాలు చేస్తూనే ఉన్నారు. వైపున నిమజ్జన ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. మరోవైపున భక్తుల యొక్క జోర్ అనేది, ఆ ఒక్క హుషార్ అనేది కూడా ఏమాత్రం తగ్గట్లేదు అని చెప్పాలి. తెల్లారులు కూడా దాదాపు 24 గంటల పాటు ఈ యొక్క శోభయాత్ర కొనసాగినప్పటికీ కూడా శోభయాత్రకు సంబంధించి కూడా వాళ్ళు కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకసారి విగ్రహాలు చూడొచ్చు. భారీ గణనాథుల యొక్క విగ్రహాలు అనేవి స్టిల్ ఇప్పటికీ కూడా శోభయాత్రకు సంబంధించి క్యూ కట్టిన తర్వాత నిమజ్జనాల ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇక నగరం నలుమూలల నుంచి కూడా దాదాపు 331 వరకు కూడా నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేయగా ఇప్పుడు ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వద్ద 3 వైపులా కూడా 40 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి ఇంకా గణనాథుల యొక్క మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈసారి భారీ గణనాథుల సంఖ్య అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి గణనాథులు యొక్క విగ్రహాలన్నీ కూడా పూర్తిగా భారీ గణనాథుల యొక్క విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు గతంతో కంపేర్ చేస్తే మొత్తానికి ఈసారి భారీ గణనాథుల యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువగానే ఉన్నట్లు అర్థం అవుతూ ఉంది. ఇక మరోవైపు యొక్క ఏదైతే నిమజ్జన ప్రాసెస్ కు సంబంధించి కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఇటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఒకసారి 3 వైపుల నుంచి కూడా ఒకసారి గమనించినట్లయితే ఇటు ట్యాంక్ బండ్ వద్ద, అలాగే మనకు విజువల్స్ లో కనిపిస్తున్నట్లు కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు సైతం యొక్క ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. మరోవైపు పీపుల్స్ ప్లాజా వైపు కూడా మొత్తం 3 ప్రాంతాలు అనేవి కూడా స్టిల్ ఇప్పటికీ నిమజ్జన ప్రాసెస్ అనేది కంప్లీట్ జరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే సెంట్రిక్ గా ఉంటుంది ట్యాంక్ బండ్ అనేది. సో ఈ క్రమంలోనే ఎటువంటి ఆటంకాలు అనేవి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో, ఎందుకంటే హుస్సేన్ సాగర్ యొక్క విస్తీర్ణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుకూలమైనటువంటి స్పాట్ గా హుస్సేన్ సాగర్ ను భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నగరంలోనే అత్యధికంగా విగ్రహాల యొక్క నిమజ్జనం అనేది ఇటు గణేష్ యొక్క విగ్రహాల నిమజ్జనం ట్యాంక్ బండ్ వద్ద జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 1,65,000 వరకు విగ్రహాల నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయగా మరికొన్ని వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ నిమజ్జన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అధికారులు ఎంత సంఖ్యలో నిమజ్జనాలు జరిగాయి, ఎన్ని విగ్రహాలు నిమజ్జనాలు జరిగాయి అనేది కూడా ఒక స్పష్టతనిచ్చినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వీటన్నింటికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఒకవైపున దాదాపు 30,000 మంది పోలీసులు బందోబస్తుకు సంబంధించి కూడా నిన్న విధులు నిర్వహించడం జరిగింది. అలాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మరి అన్ని శాఖలు అనేవి కూడా కోఆర్డినేషన్ కమిటీల ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఆటంకం అనేది కలగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో ఈసారి ఎటువంటి ఆటంకాలు అనేవి చోటు చేసుకోకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క నిమజ్జన ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు కూడా నిమజ్జనాల యొక్క ప్రాసెస్ అనేది పూర్తయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే మొత్తానికి ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతూ ఉంది. ఇవాళ సాయంత్రం 3 గంటలు లేదా 4 గంటల వరకు కూడా యొక్క పూర్తిగా నిమజ్జనాలు అనేవి జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, ట్యాంక్ బండ్ నుంచి.